హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఏంటంటే మీకు చెప్పాను కదా, నిన్న అరిసెలు పెట్టాము అనేసి. ఇది దాని నెక్స్ట్ కంటిన్యూ అనమాట. చెక్కడాలకి పిండి కలుపుతున్నాను. అంటే ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి పిండి, వాము, కారం, ఉప్పు, లైట్గా బేకింగ్ సోడా ఇవన్నీ వేసుకొని మంచిగా కొంచెం ఆయిల్ వేసుకొని కలిపేశాను. తర్వాత కొంచెం అంటే వేడి నీళ్ళు పోసి కలిపామండి. అందుకనే మధ్యలో గరిటె పెట్టాను. ఎందుకు అనుకుంటున్నారా? వేడి నీళ్ళు పోస్తే చెక్కడాలు చక్కగా బురబుర అంటూ అంటే క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో అందుకని వేడి నీళ్ళతోటి కలిపి పెట్టాను. ఇది మోస్ట్లీ ఒక 1.5 kg కలిపాము. సో ఇది ఒక 1.5 hour పట్టింది. సో మమ్మీ నేను మాత్రమే చేసేసాము. గబగబా మమ్మీ వేస్తూ ఉంటే నేను తీసేస్తూ ఉన్నాను అనమాట. పిండి అయితే చక్కగా ఇలా ముద్దగా కలిపేసుకున్నాము. దీన్ని చెక్కడాలు గిద్దల్లో పెట్టేటట్టు ముందు ఆయిల్ అది హీట్ అయిందా లేదా అని చెప్పి స్టవ్ ఆన్ చేసుకొని చూసేసాను. ఆయిల్ హీట్ అయింది. సో నెక్స్ట్ అమ్మ వచ్చేసరికి చెక్కడాల గిద్దలకి ఆయిల్ అది అప్లై చేస్తూ ఉన్నారు. అప్లై చేసి దాంట్లో పిండి పెట్టి చక్కగా మంచిగా గిద్దల్లో అంటే కొంచెం జారేటట్టు, ఇది ముద్దగా కలుపుకున్న పిండిని మళ్ళీ కొంచెం జారేటట్టు వాటర్ తోటి అది గిద్దల్లో పెట్టుకునేటప్పుడు లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ పెట్టేసామన్నమాట. మా చెక్కడాలు అయితే చాలా చాలా బాగా వచ్చినాయి. క్రిస్పీగా ఖరా అంటూ. సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను నిన్న సండే ఇంటి దగ్గర ఉండి. మొత్తం పిండి వంటలే, మనం సంక్రాంతికి వండుకోవాల్సినవి సండే వండుకున్నాం అనమాట. సో అంతా బాగున్నాయి, బాగా వచ్చినాయి. మీరు కూడా సంక్రాంతికి ఏ వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. కొంచెం వ్యూస్ అయితే వస్తున్నాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్